హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. హే బ్రష్ యూట్యూబ్ ఛానల్. చాలా హుషారుగా చెప్తున్నాను కదా, అది కొంచెం హెల్త్ అయితే క్యూర్ అవుతుంది. సో అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను. సో ఏంటబ్బా మా బ్రష్ బెడ్ మీద డ్రెస్ వేసుకొని ఉంటుంది అనుకుంటున్నారా? చెప్తా ఎందుకు అంత తొందర చెప్తా కదా. ఏ హన్వి, ఎందుకు మా నా డ్రెస్ తీసుకుంటావు? అమ్మో, నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందిరా. ఇంకేం ఇంటర్వ్యూ ఉంది పిన్ని? చెప్పు, ఫస్ట్ ఇస్తాను. ఒక మంచి పేజ్ నుంచి నాకు ఆడిషన్ ఉంది నాన్న. సరే సరే అలగకు నాన్న, నీకు కొత్తది కొనిస్తాలే. బేసిక్ అయితే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ఎలా ఆడిషన్ ఇవ్వాలి, వాళ్ళు ఏం అడుగుతారో అని. సో మా హన్వికి అయితే నాతో గేమ్స్ అయితే స్టార్ట్ చేసింది. నేను కూడా అసలు నాకు కాసేపట్లో ఆడిషన్ ఉందన్న సంగతే మర్చిపోయి 20 minutes పాపదైనా ఆడుకున్నాను అసలు. సో అలా కాసేపు తనతో మొత్తం గేమ్స్ ఆడి తర్వాత నా మైండ్ని కొంచెం మంచిగా ప్రిపేర్ అయితే చేసుకున్నా. ఫస్ట్ మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి, అంతేకాని టెన్షన్ పడి కొంచెం అలా అయితే ఉండకూడదు. బట్ చెప్పడం ఈజీ, రియాలిటీలో వర్కౌట్ అవ్వద్దు. నా చిట్టి తల్లి చూడండి, నా చిట్టి తల్లి అయితే చూడండి, అసలు ఎంత క్యూట్గా కూర్చుందో, అసలు ఇన్నోసెంట్గా. అసలు కెమెరా ఆన్ చేస్తే చాలు ఎక్కడున్నా సరే నా పక్కనకి వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ వీడియో షూట్ చేసాకేమో దాని వీడియోసే చూడాలంట, అది పెట్టకున్నా మారిస్తే చాలా ఏడుస్తుంది. చాలా సేపు అయింది, మా అక్క అసలు పిలవడం లేదు, సైలెంట్గా ఉందని ఏంటి అని చూడడానికి వెళ్ళాము. సో వచ్చి చూస్తేనేమో మంచిగా దేవునికి అయితే అలంకారం చేస్తుంది. 2 years బ్యాక్ అయితే అసలు నేను ఏ దేవుణ్ణి అంత ఇష్టపడేదాన్ని అయితే కాదు. 2 years నుంచి నా లైఫ్లోకి అయితే ఒక మంచి పర్సన్ అయితే వచ్చాడు, అదే శ్రీ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి. సో ఆయన వచ్చాక నా లైఫ్ టోటల్గా టర్న్ అయిపోయింది. నాకు ఏ బాధ వచ్చినా నేను ఆయనకే చెప్పుకుంటా. సో మై ఫేవరెట్ గాడ్ అనుకోవచ్చు, దానికి మించి చెప్పుకోవాలంటే ఇంకో నాన్నలా అనుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇంకా రెడీ అయిపోతున్నాను, చాలా లేట్ అయిపోయింది. మా అన్నకైతే కాల్ చేశాను. సో మా అన్న అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాడు హాల్లో. నేనైతే ఏదో నాకు తెలిసిన బేసిక్ కాదు కదా, అసలు ఏటి తెలియని ఒక పిచ్చి మేకప్ అయితే వేసుకున్నా, లైట్గా లిప్స్టిక్ పెట్టుకున్నా, ఎందుకంటే కొంచెం మంచిగా కనిపించాలి కదా. సో అలాగైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం అనే టైంకి మా బావస్వామికి కాల్ చేశారు, నేను వస్తున్నాను అన్ని రెడీ చేయండి అనేసి. బావస్వామి వచ్చేదైతే నేను చూడలేకపోయినాను, ఎందుకంటే నేను అప్పుడే వెళ్తున్నాను. సో మీట్ మై అన్న గణేష్ అన్న. సో నేను ఎప్పుడు కాల్ చేసినా వస్తాడు నా కోసం, నా బెస్ట్ బ్రదర్స్లో ఇంకో బ్రదర్ అనుకోవచ్చు. ఆడిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, వాళ్ళైతే ఒక 3 days తర్వాత ఇన్ఫార్మ్ చేస్తా అన్నారు. సో దిస్ ఈజ్ ద టుడే బ్లాగ్. బాయ్ గైస్.